యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము ఉన్న వ్యక్తి దేవునికి సంతోషం కలిగించే పనులు మాత్రమే చేస్తాడు గాని దేవునికి అసహ్యాన్ని పుట్టించే పనులు చేయడు. దేవుని కొరకు పవిత్రులుగా జీవించే వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుతున్నాడు. ధనవంతుల విషయంలో గాని, లౌకికమైన జ్ఞానమున్న వారి విషయంలో గాని, అధికారం ఉన్న వారి విషయంలో గాని ఆయనకు సంతోషం లేదు గాని తన విశ్వాసుల విషయంలోనే ఆయనకు ఆనందం. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులంటేనే ఆయనకు ఇష్టం. ఈ భూలోకంలో విశ్వాసులే గొప్పవారు. వారు ఆయనకు ప్రత్యేకమైన సొత్తు. ఈ దిన వాక్యాన్ని బట్టి యథార్థముగా జీవించుచు ఆయనకి ఇష్టలుగా ఉందాం. అట్టి కృపను ధన్యతను ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము యథార్థమైన ప్రవర్తన కలిగి నీకు ఇష్టమైన వారిగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.